హలో ఫ్రెండ్స్, అన్అకాడమీ వాళ్ళు మనకి టీఎస్ ఎంసెట్ లేదా ఏపీ ఎంసెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళ గురించి అని కొన్ని ఫ్రీ క్లాసెస్ అండ్ అలాగే టెస్ట్లు ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎంసీక్యూ క్లాస్ ఉంది. అంటే క్లాస్ ఎలా జరుగుతుంది ఒకసారి మీరు చూడొచ్చు. ఇది లైవ్ క్లాస్ అన్నమాట. సో లైవ్ క్లాసెస్ డైరెక్ట్ గా జాయిన్ అయిపోయి ఇలా జాయిన్ చేసిన తర్వాత క్వశ్చన్స్ అండ్ ఏదైతే క్లాస్ ఉందో క్లాస్ అంతా కూడా కంప్లీట్లీ అవైల్ చేసుకోవచ్చు అనమాట. సో క్వశ్చన్ వైజ్ మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఉంటుంది. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ ఈ క్లాస్ అంతా కూడా మీరు మీ కంఫర్టబుల్ టైమ్ లో వినొచ్చు అనమాట. ఓకేనా? అండ్ ఇమీడియట్ గా నెక్స్ట్ కమింగ్ సెక్షన్స్ లో ఏమేమి వస్తున్నాయి, ఏ టైంకి వస్తాయి, ఏంటి, ఏ సబ్జెక్ట్స్ ఎవరు టీచ్ చేస్తారు, ఆ డీటెయిల్స్ కూడా మీకు కమింగ్ అప్ లో ఉంటుంది. అంటే అప్ కమింగ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఏవైతే పర్టికులర్ మన సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ లో ఏ టాపిక్స్ మీద ఏ డేట్ లో ఏ టైం మన క్లాస్ స్టార్ట్ అవుతుంది అండ్ ఏ ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు ఆ డీటెయిల్స్ కూడా మీరు క్లియర్ కట్ గా ఇందులో చూడొచ్చు. సో చూస్తున్నారు కదా, కేటగిరీ వైజ్ ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ అలాగే డిఫరెంట్ టాపిక్స్ మీద డిఫరెంట్ ఎడ్యుకేటర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఎంసెట్ లో టాప్ ఎడ్యుకేటర్స్ అండి. ఓకేనా? అందరికి కూడా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట ఎంసెట్ కోచింగ్ ఇవ్వడంలో. వీళ్ళందరూ కూడా పెద్ద కాలేజ్ లో మంచి పొజిషన్స్ లో ఉన్న వాళ్ళే. అండ్ ఎంసెట్ కోచింగ్ లో వీళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్స్ అనమాట. అలాంటి ఎక్స్పర్ట్స్ చెప్పిన క్లాసెస్ మీరు ఫ్రీగా అవైల్ చేసుకోవచ్చు యూజింగ్ దీస్ లింక్స్ అనమాట. ఓకేనా? అండ్ ఆ క్లాసెస్ కూడా మీ కంఫర్టబుల్ టైంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో అర్థమైంది కదా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. ఈ వీడియోలో మనము విశాఖపట్నంలో మెకానికల్ ఇంజనీరింగ్ చదవడానికి ఏపీ ఎంసెట్ ద్వారా ఉన్న బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటో ఆర్డర్ వైజ్ ర్యాంకింగ్ వైజ్ మనం చూసేద్దామండి, విత్ కేటగిరీ వైజ్ ర్యాంక్స్ కట్ ఆఫ్. ఓకేనా? సో ముందుగా మనకు కనిపించే కాలేజ్ వచ్చేసి ఏయుసిఈ అండి, ఏయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం. అండ్ దీని తాలూకా ర్యాంక్స్ కట్ ఆఫ్ మీరు చూసినట్టయితే కేటగిరీ వైజ్ మనకి ఈ విధంగా ఉంది. అండ్ సెకండ్ పొజిషన్ లో మనకున్న కాలేజ్ ఏయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్. అండ్ దాని తాలూకా ర్యాంక్స్ కట్ ఆఫ్ మనకి ఈ విధంగా ఉందన్నమాట. ఓకేనా? ఇక్కడ పైన మీరు చూస్తున్నారు కదా, కేటగిరీస్ ఓసీ బాయ్స్, గర్ల్స్ అండ్ అలాగే ఎస్సీ బాయ్స్, గర్ల్స్, ఎస్టీ బాయ్స్, ఎస్టీ గర్ల్స్, బీసీఏ బాయ్స్, గర్ల్స్, బీసీబీ బాయ్స్, గర్ల్స్, బీసీసీ బాయ్స్, గర్ల్స్, బీసీడీ బాయ్స్, బీసీడీ గర్ల్స్, బీసీఈ బాయ్స్, బీసీఈ గర్ల్స్. ఓసీలో ఈడబ్ల్యూఎస్ అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఓసీ ఈడబ్ల్యూఎస్ బాయ్స్ అండ్ అలాగే ఓసీ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ అనమాట. సో ఇవి కేటగిరీస్. సో మీరు ఏ కేటగిరీలో ఉన్నా ఆ పర్టికులర్ కేటగిరీలో ఏదైతే కాలేజ్ మీరు చూస్తున్నారో మీ ర్యాంక్ బేస్ చేసుకొని ఏ కాలేజ్ వస్తాయో అనేది మీరు క్లియర్ కట్ గా చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకి విశాఖపట్నంలో లొకేట్ అయిన కాలేజెస్ ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్ ర్యాంకింగ్ వైజ్. సో సెకండ్ ప్లేస్ లో మనకు ఉన్నది ఏయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్. అండ్ అలాగే థర్డ్ ప్లేస్ లో మనకి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి. అండ్ దీని కేటగిరీ వైజ్ ర్యాంక్స్ కట్ ఆఫ్ మనకి ఈ విధంగా ఉంది. అండ్ నెక్స్ట్ పొజిషన్ లో మనకున్న కాలేజ్ ఏవిఈఎన్ అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అండ్ దీని తాలూకా ర్యాంక్స్ కట్ ఆఫ్ మనకి ఈ విధంగా ఉంది. అండ్ నెక్స్ట్ ప్లేస్ లో మనకు వచ్చే కాలేజ్ అనిట్స్ అండి, అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. సో దీని తాలూకా ర్యాంక్స్ కట్ ఆఫ్ మనకి ఈ విధంగా ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ కాలేజ్ మనకి విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. దీని తాలూకా ర్యాంక్స్ కట్ ఆఫ్ మనకి ఈ విధంగా ఉంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ పొజిషన్ లో మనకున్న కాలేజ్ విగ్నాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్. అండ్ ఈ కాలేజ్ తాలూకా ర్యాంక్స్ కట్ ఆఫ్ మనకి ఈ విధంగా ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ కాలేజ్ మనకి చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ అండి. ఈ కాలేజ్ తాలూకా ర్యాంక్స్ కట్ ఆఫ్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఏదైతే మీ కేటగిరీ ఉందో ఆ పర్టికులర్ కేటగిరీలో ర్యాంక్స్ ఎలా ఉన్నాయో చూడండి. దాన్ని బేస్ చేసుకొని మీకు ఏ కాలేజ్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మీకు క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. అలాగే నెక్స్ట్ విశ్వనాథ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అండి. ఈ కాలేజ్ తాలూకా ర్యాంక్స్ కట్ ఆఫ్ మనకి ఈ విధంగా ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ పొజిషన్ లో మనకి ఎన్ఎస్ఆర్టీ అంటే నడింపల్లి సత్యనారాయణ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ దీని తాలూకా ర్యాంక్స్ కట్ ఆఫ్ మనకి ఈ విధంగా ఉంది. అలాగే నెక్స్ట్ ప్లేస్ లో మనకున్న కాలేజ్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ అండి. అండ్ ఈ కాలేజ్ తాలూకా ర్యాంక్స్ కట్ ఆఫ్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ కాలేజ్ కూడా మనం చూసేద్దాము, వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్ అండ్ మేనేజ్మెంట్. అండ్ దీని తాలూకా ర్యాంక్స్ కట్ ఆఫ్ మనకి ఈ విధంగా ఉందండి కేటగిరీ వైజ్. అండ్ అలాగే నెక్స్ట్ విగ్నాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అండ్ ఈ కాలేజ్ తాలూకా ర్యాంక్స్ కట్ ఆఫ్ మనకి ఈ విధంగా ఉంది. ఒకసారి రిపీట్ చేస్తున్నానండి, ఇది కేవలం మెకానికల్ ఇంజనీరింగ్ మాత్రమే బేస్ చేసుకున్నది, రిమైనింగ్ బ్రాంచెస్ బేస్ చేసుకున్నది కాదు. ఓకేనా? అలాగే నెక్స్ట్ ది సాయి గణపతి ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ దీని తాలూకా ర్యాంక్స్ కట్ ఆఫ్ మనకి ఈ విధంగా బేస్ అయ్యి ఉంది.
అలాగే సింహాద్రి ఎడ్యుకేషనల్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ దీని తాలూకా ర్యాంక్స్ కట్ ఆఫ్ మనకి ఈ విధంగా ఉంది. అలాగే విశాఖ టెక్నికల్ క్యాంపస్ అండి, ఈ కాలేజ్ తాలూకా ర్యాంక్స్ కట్ ఆఫ్ మనకి ఈ విధంగా ఉంది. సో ఈ కాలేజ్ అన్ని కూడా ర్యాంకింగ్ వైజ్ స్టూడెంట్ రివ్యూస్ బేస్ చేసుకొని ప్లేస్ చేసినవి. ఓకేనా. అండ్ అలాగే ర్యాంక్స్ కట్ ఆఫ్స్ కూడా మనకి కేటగిరీ వైజ్ అవ్వడం జరిగింది. సో ఈ ఆర్డర్ లో కనుక మీరు కాలేజ్ ప్లేస్ చేసుకున్నట్టయితే బెస్ట్ కాలేజ్ మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట రిగార్డింగ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఓకేనా. అలాగే నెక్స్ట్ మనకు వచ్చే కాలేజ్ అండి బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్ అండ్ సైన్సెస్, అండ్ దీని తాలూకా ర్యాంక్స్ కట్ ఆఫ్ మనకి ఈ విధంగా ఉంది. అలాగే నెక్స్ట్ది ఆస్క్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్, దీని తాలూకా ర్యాంక్స్ కట్ ఆఫ్ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది. ఇవన్నీ ఆల్మోస్ట్ ఏంటంటే 1 lakh ప్లస్ 1,20,000 ప్లస్ మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలా వరకు ఇవన్నీ కూడా 1 lakh ప్లస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈజీగా ఈ కాలేజెస్ ఏదైనా కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఓసీ బాయ్స్ కి 1 lakh ప్లస్ వస్తుందంటే రిమైనింగ్ అందరికీ కూడా 1 lakh ప్లస్ ఈజీగా వచ్చేస్తుంది ఇందులో. అండ్ అలాగే నెక్స్ట్ కాలేజెస్ కూడా చూసేద్దామండి. విజ్బ్ వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీని తాలూకా ర్యాంక్స్ కట్ ఆఫ్ మనకి ఈ విధంగా ఉంది. అలాగే గొన్నా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైన్సెస్, ఈ కాలేజ్ తాలూకా ర్యాంక్స్ కట్ ఆఫ్ మనకి ఈ విధంగా. జీవీపీలో మీరు చూసినట్టయితే కొన్ని సిరీస్ మనకి సపరేట్ గా జీవీపీ కానీ రఘు కానీ వేరే బ్రాంచెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగిందండి. సో గాయత్రి విద్యా పరిషత్ తాలూకా బ్రాంచ్ ఇది కూడా జీవీపీ కాలేజ్ ఫర్ డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్. సో ఇందులో మీరు చూసినట్టయితే ర్యాంక్స్ కట్ ఆఫ్ మనకి ఈ విధంగా ఉంది. అండ్ అలాగే రఘు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దీని తాలూకా ర్యాంక్స్ కట్ ఆఫ్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ అలాగే సాంకేతిక విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కాలేజ్, అండ్ ఈ కాలేజ్ తాలూకా ర్యాంక్స్ కట్ ఆఫ్ మనకి ఈ విధంగా ఉందన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి మనకి వైజాగ్ లో మెకానికల్ ఇంజనీరింగ్ చదవాలనుకుంటే ద బెస్ట్ కాలేజెస్ అంటే ర్యాంకింగ్ వైజ్. సో ఇందులో మీరు టాప్ 10 ఏ కాలేజెస్ ఉన్నాయి అన్నట్టు అడిగితే మాత్రం ఇవి మన టాప్ 10 కాలేజెస్ అండి. సో ఏయు, ఆంధ్ర యూనివర్సిటీ, అండ్ అలాగే ఏయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, గాయత్రి విద్యా పరిషత్, అవంతి ఇన్స్టిట్యూట్, అనిట్స్, విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, విజ్ఞాన్, చైతన్య, బీతం, ఎన్ఎస్ఆర్టి అండ్ రఘు. సో ఇవి మెకానికల్ లో మనకి ఉన్న టాప్ 10 కాలేజెస్ అన్నమాట. ఓకేనా. ఇవి కేవలం మెకానికల్ కి మాత్రమే బేస్ చేసుకున్నవి. వేరే బ్రాంచెస్ మేబీ ఈ కాలేజ్ లో బాగుండొచ్చు కానీ బట్ మెకానికల్ బేస్ చేసుకొని రిమైనింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి వీటికన్నా కొంచెం తక్కువలోనే ఉన్నదని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇవి టాప్ 10 కాలేజెస్ అండి. సో లెస్ దాన్ 90,000 లేదంటే లెస్ దాన్ 80,000 ర్యాంక్స్ ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే ఈ కాలేజెస్ లో మీరు ఈ ఆర్డర్ వైజ్ కనుక పెట్టుకున్నట్టయితే ఈజీగా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మన టాప్ 10 కాలేజెస్. సో ఆర్డర్ మీరు చూస్తున్నారు కదా, సో ఈ ఆర్డర్ బేస్ చేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా. సో రేపు పొద్దున్న ఆప్షన్ ఎంట్రీ పెట్టుకునేటప్పుడు కూడా ఈ ఆర్డర్ బేస్ చేసుకొని మీరు చూసుకున్నట్టయితే మీకు క్లియర్ కట్ ఐడియా వచ్చేస్తుంది. సో 1 lakh ప్లస్ ఉన్న వాళ్ళు అయితే ఏ కాలేజ్ ఆప్ట్ చేసుకోవాలి, 50,000 ప్లస్ ఉన్న వాళ్ళు అయితే ఏ కాలేజ్ ఆప్ట్ చేసుకోవాలి, అండ్ అలాగే లెస్ దాన్ 50,000 ఉన్న వాళ్ళందరూ ఏ కాలేజ్ ఆప్ట్ చేసుకోవాలి క్లియర్ కట్ గా మీకు ఈ వీడియో ద్వారా మీకు అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.